సామాన్యురాలిగా అడుగుతున్నా. పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్ బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4,000 ఎకరాలు, ఎకరం 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బెనామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు. మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు. 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాథను చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. కానీ చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఒక సామాన్యురాలిగా